దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి అడ్రస్ లేకుండా పోయాడా? క్యాడర్ను కాపాడవలసినటువంటి అబ్బాయి చౌదరి ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా లండన్ చెక్కేసినట్టుగా కూడా కొంతమంది చెబుతున్నారు. అయితే ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావడంతో కూడా అబ్బాయి చౌదరి దెందులూరులో లేకపోవడం వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి అని కూడా దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే గట్టిగా చెప్తా ఉన్నారు. దెందులూరులో తెలుగుదేశం పార్టీ వైపు ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ వేవులో చింతమనేని ప్రభాకర్ మీద అబ్బాయి చౌదరి గారు భారీ మెజార్టీ తోటి గెలిచి కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి టైంలో కూడా కొంత అవినీతి ఆరోపణలు అబ్బాయి చౌదరికి అంటుకున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆయన ప్రధానంగా కూడా కొల్లేరు సరస్సు చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో కూడా అక్కడ ఎక్కువగా కూడా రొయ్యలు చెరువుల పెంపకాలు ఎక్కువగా కూడా ఉంటాయి. చేపలు, రొయ్యల చెరువులు. శ్రీపర్రు గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతుల దగ్గర కూడా చెరువులను లీజుకు తీసుకొని, అంటే వాళ్ళు 3 నెలలకు ఒకసారి కూడా లీజు చెల్లించి మళ్ళీ రెన్యువల్ చేసుకోవటం తదితర వ్యవహారం ఉంటుంది కాబట్టి, అయితే ఆ రైతులు ఎవరికి కూడా లీజు విషయంలో అబ్బాయి చౌదరి మాట దాటవేయటం, వాళ్ళకి లీజు చెల్లించకపోవటం జరిగిందని చెప్పి కూడా రైతులందరూ కూడా అబ్బాయి చౌదరి ఇంటి వద్ద ధర్నాలకు కూడా దిగటం జరిగింది. అయితే వారిని ఎదుర్కొనేందుకు కూడా అబ్బాయి చౌదరి అక్కడ ఒక టీంను ఏర్పాటు చేసి వారందరితోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ వివాదం కొంత అబ్బాయి చౌదరి కెరీర్కి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా పోలవరం కుడి కాలువకు సంబంధించి కూడా అక్కడ అక్రమంగా కూడా మట్టి కోట్ల రూపాయలకు అబ్బాయి చౌదరి అమ్ముకున్నారని చెప్పి కూడా అది తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. సో అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు. 2024 ఎన్నికల్లో కూడా చింతమనేని ప్రభాకర్ గారు విజయదుందుబి మోగించడం జరిగింది. అబ్బాయి చౌదరి గారు దాదాపుగా నియోజకవర్గంలో ఓటమి పాలైన తర్వాత కూడా కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం, అదేవిధంగా ఈ రైతులకు కాంపెన్సేషన్ అంటే ఆ లీజు డబ్బులు చెల్లించకపోవటం, కొన్ని ఇతర రకాల క్యాడర్ను పక్కన పెట్టాడని తన సొంత వర్గాన్ని ఆయన గెలుపు కోసం పనిచేసినటువంటి వైసీపీ కార్యకర్తలను 2019 నుంచి 2024 వరకు కూడా ఏ పని చేయకుండా వాళ్ళని పక్కన పెట్టి సొంత టీమును తయారు చేసుకుని అవినీతి పనులు చేశారని చెప్పి కూడా క్యాడర్ అయితే ఆరోపిస్తూ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో కూడా అదే ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అబ్బాయి చౌదరి ఓటమికి ప్రధాన కారణం క్యాడర్ను పక్కన పెట్టడం వల్లే ఆయన ఓడిపోవటం జరిగిందని చెప్పి కూడా అబ్బాయి చౌదరికి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు వైసీపీలోనే కొంతమంది అయితే తెలియజేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దెందులూరులో వైసీపీ మళ్ళీ పురుడు పోసుకుంటుందా? అబ్బాయి చౌదరి మళ్ళీ వచ్చి అక్కడ కాన్స్టిట్యున్సీలో వైసీపీకి అండగా ఉంటాడా? లేకపోతే ఏమన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మరి కొన్ని రోజుల్లో మనకి అక్కడ దెందులూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ పరిస్థితి ఎక్కడ అబ్బాయా అనే పరిస్థితికి వచ్చిందని కూడా తెలియజేసుకుంటున్నాం.